ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రహస్తమైన నామంలో సాయంకాలపు శుభాతి వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినములని దేవుడు తన సజీవమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి సజీవుల లెక్కలో లెక్కించి దేవుణ్ణి స్తుతించడానికి మహిమపరచడానికి ఆయన కృప నిరంతరము కూడా మన తోడుకుని వస్తున్న విధానాన్ని బట్టి మనందరము కూడా ఆయన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయనలో ఆనందించాలని మీ అందరికీ కూడా తెలియజేయుచున్నాను. ఈ 2025వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మీ మధ్యకి వచ్చాను నేను. 2024వ సంవత్సరంలో డిసెంబర్లో క్రిస్మస్లో మీ అందరికీ కూడా వర్తమానాన్ని అందించాను. దేవుని కృపను బట్టి మరొకసారి మీ అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని నాకు కలుగజేస్తున్న విధానాన్ని బట్టి నేను కూడా దేవుణ్ణి ఎంతగానో మహిమపరుచుకున్నాను. నేటి దినముల కొరకు మనం ఈ 40 రోజులు శ్రమకాలపు ప్రార్థనలు నిమిత్తము మనందరికీ కూడా ఒక చక్కటి వాక్య సందేశాలు మీ అందరికీ కూడా ఇవ్వబడినవని నేను నమ్ముచున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన అంశము ఎవరికైనా గుర్తుందండి? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అందరూ తలలో ఉంచుదాం. సర్వోన్నతుడు అయిన దేవ, కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రహస్తమైన నామమునకు వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం. గడిచిన దినములేని నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నీ శిలువ ధ్యాన కూడికల్లో మేమందరము కూడా నిన్ను స్తుతించడానికి మహిమపరచడానికి కలుగజేసిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీ జీవాహారమైన వాక్యమును విని గ్రహించి నీ వాక్యానుసారంగా నడుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని, వినగలిగిన చెవులను గ్రహించగలిగే మనసును కలుగచేయమని యేసు ప్రహస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదవబడిన లేఖనము ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. చదవబడిన లేఖనం మనం గమనించినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుచున్నారు? శారా అబ్రహాముతో మాట్లాడుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటది. అయితే ఇక్కడ శారా అబ్రహాంతో మాట్లాడుచున్న విధానాన్ని మనం పరిశీలించినట్లయితే దానికి ముందు వాక్యాలు మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడికి ఒక విందు తయారు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. విందు తయారు చేసిన తర్వాత విందు భుజించిన తర్వాత దేవుడు మాట్లాడుచు అబ్రహాం గారితో మాట్లాడుచున్నారు, నీ భార్య ఎక్కడ ఉంది? దేవుడికి తెలీదా తన భార్య ఎక్కడ ఉందో? సమస్తము ఎరిగి ఉన్న దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, సమస్తము కూడా తెలిసిన దేవుడు అయినప్పటికీ కూడా అబ్రహాం గారితో ఏమని మాట్లాడుచున్నారంటే గనక నీ భార్య ఎక్కడ ఉంది అని మాట్లాడుచున్నప్పుడు అబ్రహాం గారు ఏమని మాట్లాడారు? ఎక్కడ ఉందని చెప్పారు? గుడారములు. అవునా? మన చదవబడిన లేఖనంలో అన్ని కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. గుడారంలో ఉందని చెప్పినప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు అంటే గనక కాలం వచ్చినప్పుడు ఏమవుద్దంటే గనక కుమారుడు అనేది తనకు అనుగ్రహించబడతారని చెప్పేసి అబ్రహాం గారితో అక్కడ మాట్లాడుతూ మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఆ సమయంలో ఈ మాటలన్నీ కూడా ఎవరు వింటున్నారు? శారమ్మ గారు. ఎక్కడి నుంచి వింటున్నారు? గుడారంలో నుంచి వింటున్నారు. వింటున్న సమయంలో ఆమె మనసులో ఒక సందేహం కలిగింది. ఏంటా సందేహం? ఆమె బహు వృద్ధురాలై, అతని భర్త కూడా లేదా అతని యజమానుడు కూడా బహు వృద్ధుడై ఉన్నప్పుడు ఎలా ఈ కార్యక్రమం లేదా ఎలా ఈ అద్భుత క్రియ జరుగుతుందని చెప్పేసి మనసులో తనే ఒక సందేహపడ్డది. అవిశ్వాసంతో తనే ఒక సందేశపడినప్పుడు ఆ మాట ఎవరు గ్రహించారు? దేవుడు గ్రహించాడు. దేవుడు గ్రహించగానే ఈ శారా అమ్మగారు ఏమనుకున్నారంటే నేను మనసులో మాట్లాడిన మాట కూడా దేవుడికి తెలిసిపోయింది. అంటే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే దేవుడు మన హృదయ అంతరంగములను పరిశోధించి ఎరగగలిగిన దేవుడినై ఉన్నానని చెప్పేసి దేవుడు సెలవిచ్చుచున్నాడు. నీ మనసులో నీవేమి తలంచుచున్నావో, ఏమి ఆలోచించుచున్నావో, నువ్వు ఏ కార్యక్రమం అయితే చేయడానికి సిద్ధపడ్డావో సమస్తము కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడినై ఉన్నానని చెప్పేసి దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈమె అది ఎరిగి ఉండి ఈమె ఏం చేసిందంటే కనుక భయపడి నేను నవ్వలేదు అని చెప్పేసి అక్కడ సెలవిచ్చినట్లయితే అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ మాట్లాడిన సందర్భంలో దేవుడు అక్కడ ఏమని సెలవిస్తున్నాడు? అవును, నీవే నవ్వావు అని చెప్పేసి దేవుడు అక్కడ సెలవిస్తున్నట్లు ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే వీరికి వాగ్దానం ఇచ్చి ఎంతకాలం అయిందంటారు? దేవుడు
మనకి ఇదే వాక్యం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కనుక ఆదికాండము 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సుమారుగా వారికి వాగ్దానం ఇచ్చి ఎంతకాలం అవుతుందంటే కనుక 24 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది వాగ్దానం ఇచ్చి. ఆ వాగ్దానం ఇచ్చే ముందు అబ్రహాం గారి వయసు ఎంత అంటే కనుక సుమారుగా 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల్లో వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం నెరవేరడానికి సుమారుగా ఎంత కాలం పట్టిందంటే కనుక 24 నుంచి 25 సంవత్సరాలు. అంతే. శారా అమ్మగారు చూడండి ఎంత కాలం వెయిట్ చేశారు దేవుడు ఇచ్చిన వాగ్దానం పొందుకోవడానికి అంటే కనుక ఆమె ఎప్పుడూ కూడా విశ్వాసంతోనే ఉండేది. విశ్వాసానికి కర్తగా ఎవరు ఉన్నారు? విశ్వాసానికి కర్తగా దేవుడై ఉన్నాడు. విశ్వాసం చూపించేవాడు అక్కడ ఎవరు కనిపిస్తున్నారో మనకి? అబ్రహాం గారు మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ అబ్రహాం గారితో ఎప్పుడు కూడా నిత్యము విశ్వాసంతో పాలు భాగస్థులై ఉంటున్న ఈ శారా అమ్మగారు కొన్ని దినాల్లో అవిశ్వాసురాలైనట్లు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. ఆ అవిశ్వాసాన్ని బట్టి అక్కడ నవ్వునట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే శారా అమ్మగారు ఏంటంటే కనుక స్త్రీ వృత్తిని లేదా స్త్రీ ధర్మాన్ని కూడా కోల్పోయినట్లు. ఆ స్త్రీ ధర్మాన్ని ఎప్పుడైతే కోల్పోయిందో బహు వృద్ధురాలై అయిందో అప్పుడు తనకి సందేహం అనేది ఏర్పడినట్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సందేహము ఏర్పడిన సమయంలోనే దేవుడు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే కనుక దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అప్పుడున్న లైఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి మనం చూసినట్లయితే సుమారుగా 75 సంవత్సరాల వరకు కూడా స్త్రీకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూస్తే 35-40 సంవత్సరాలు అది దాటితే చాలా కష్టం. మాక్సిమం 35 దాటితేనే చాలా కష్టంగా ఉంది. బట్ అప్పుడున్న సమయంలో మనం చూసినట్లయితే సుమారుగా 75 సంవత్సరాల వరకు ఛాన్స్ ఉంది. బట్ ఆ 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇంకొక 24 సంవత్సరాలు పట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ ఒక వాక్యం మనం చదివినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటది. ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా తనలో తాను నవ్వుకునేను. చాలండి. ఒకసారి 14వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను నున్నదా? మీ దటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేను. అక్కడ చదవబడిన లేఖనంలో మనం పరిశీలించినట్లయితే ఒక్క మాట కనిపిస్తూ ఉంటది. కాలము గురించి అక్కడ ప్రస్తావించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏం కాలం అంట? నిర్ణయ కాలము. దేవుడు ప్రతిదానికి కూడా కొంత కాలాన్ని కొంత సమయాన్ని కేటాయించాడు. దేవుడు చేయాలనుకుంటే తన ఆశ్చర్యమైన క్రియలు అద్భుతమైన సూచక కార్యాలు దేవుడు ఎప్పుడైనా చేయగలడు. కానీ దేవుడు ప్రతి దానికి కూడా కొంత సమయాన్ని లేదా కొంత కాలాన్ని నిర్ణయించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ సుమారుగా 24 నుంచి 25 సంవత్సరాలు పట్టింది. దేవుడు మరొకసారి వచ్చి అనేక సందర్భాల్లో వారిని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు అనేక సందర్భాల్లో ప్రత్యక్షమైతూ వచ్చాడు. దేవుడు అనేక సందర్భాల్లో వారితో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ పొట్టు వచ్చినప్పుడు దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే కనుక నేను మరొకసారి మీ వద్దకు వచ్చినప్పుడు నిర్ణయించే కాలంలోపు మీకు ఏమవుతుంది? ఒక కుమారుడు కలుగజేస్తాను అని చెప్పేసి దేవుడు అక్కడ వాగ్దానం చేసినట్లు చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు ఇదే అంశాన్ని బట్టి మీకు ఒక 5 మాటలు నేను తెలియచేయాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి మాట ఏంటంటే కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. సుమారుగా మనం పరిశీలించినట్లయితే ఈ బైబిల్ మొత్తం కూడా మనం పరిశీలించినట్లయితే అనేక మంది పండితులు, అనేక మంది బైబిల్ తత్వవేత్తలు వీరందరూ కూడా బైబిల్ మొత్తాన్ని పరిశీలించి సుమారుగా బైబిల్లో 30,000 వాగ్దానాలు ఉన్నాయని చెప్పేసి వారు నిర్ధారించడం జరిగింది. ఈ 30,000 వాగ్దానాల్లో కూడా దేవుడు అనేక సార్లు తన కార్యక్రమాలను లేదా దేవుడు చేసిన వాగ్దానాలను దేవుడు నిలబెట్టినట్లు లేదా దేవుడు కలుగజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు చేసిన వాగ్దానాన్ని వీరి జీవితంలో నెరవేర్చాడా లేదా? దేవుడు ఏమని నెరవేర్చాడు? నీకు ఒక కుమారుడు కలుగుతాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే విధంగా కుమారుని కన్నదా లేదా అమ్మాయిని కన్నారా? కుమారుణ్ణే కన్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు అదే విధంగా అబ్రహాంతో మరొక వాగ్దానం చేశాడు. ఏంటో వాగ్దానం? జనాన్ని. ఏ జనాన్ని? అనేక జనములు నీ సంతతి నుంచి
పుట్టినని చెప్పేసి దేవుడు అక్కడ ఆశీర్వదించి వాగ్దానం కలిగజేసినట్లు చూస్తూ ఉంటాం. వాగ్దానం నెరవేరిందా లేదా? మనం చూస్తూ ఉంటాం అనేక సార్లు, అనేక సందర్భాల్లో మనకు అన్నీ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు లేదంటూ ఒకే ఒక లోటు ఉంటుంది. అవునా? చాలా మంది జీవితంలో ఏదో ఒకటి కొదువంటూ ఉంటుంది. ఉంటుందా? ఉండకుండా ఎవరికి కూడా ఉండదు. అయితే దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చూస్తాడంటే కనుక నీలో ఏదైతే కొదువు ఉందో, నీలో ఏదైతే తక్కువ ఉందో, నీవు ఎక్కడైతే బలహీన పడిపోయావో, నువ్వు ఎక్కడైతే పడిపోయిన స్థితిలో ఉన్నావో అక్కడి నుంచి నిన్ను నిలబెట్టి దేవుడు ఆ కొదువుని తొలగించేవాడినై ఉన్నా అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాం గారికి, సారా గారికి ఏమైనా కొదువు ఉందా? ఆస్తి కొదువు ఉందా? గొర్రెలు మేకల కొదువు ఉన్నాయా? బంగారం కొదువు ఉందా? అన్నీ కూడా దేవుడు కలిగజేస్తాడా లేదా? ఒక సమయంలో అబ్రహాం గారు ఏమనుకున్నారంటే కనుక నాకు ఇంత ఆస్తి ఉందే, నా తర్వాత వారసుడంటూ లేకపోయాడని అబ్రహాం గారు కూడా అనేక సార్లు చింతించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే వారికి ఏది కొదువుగా ఉంది? కేవలం వారసుడు మాత్రమే కొదువు ఉంది. అవునా కదా? దేవుడు ఏం తీర్చాడు? ఏదైతే కొదువు ఉందో, ఏదైతే వాళ్ళకి లేమి ఉందో దాన్ని దేవుడు కలుగజేసి ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో నీ నా జీవితాల్లో కూడా ఏదైతే కొదువు ఉందో, నీవు దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వస్తావు అప్పుడు దేవుడు నీలో ఏది కొదువు ఉందో దాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశపడుచున్నాడు. అదే ఈ రోజు నీతో చెయ్యబోయే వాగ్దానం. దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తున్నంటే కనుక నీ జీవితాల్లో నీవేదైతే కొదువు కలిగి ఉన్నావో ఆ సమస్తాన్ని కూడా నా వాగ్దానం కలుగజేసి తీర్చబోచున్నాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం కలుగజేస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే దేవుడు జవాబు ఇవ్వని ప్రార్థన ఏదైనా ఉందా? దేవుడు జవాబు ఇవ్వని ప్రార్థన ఏదైనా ఉందా? ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట కనిపిస్తుంది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేసేదనని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. దావీదు గ్రంథకర్త కూడా ఒక మాట సెలవిస్తున్నాడు, ప్రార్థన ఆలకించువాడా. దేవుడుకున్న మరొక పేరు ఏంటంటే కనుక ప్రార్థన ఆలకించువాడా. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేయుచున్నావో దేవుడు ప్రతి సమయంలో కూడా నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పేసి దేవుడు సెలవిచ్చుచున్నాడు. మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాము, గ్రహణం పట్టిందంటే ఏం చేస్తారు? అనేక గుళ్ళు మూసేస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో? అవునా? టెంపుల్స్, ఏదో దేవాలయాలు, కొన్ని దేవాలయాలు మూసేస్తూ ఉంటారు. అయితే మానవుడికి ఎప్పుడు ఏ సమస్య వస్తుంది ఎవరికైనా తెలుసా? గ్రహణం పడితే మూసేస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే కనుక నీ కొరకు నిత్యము కూడా నా దేవాలయపు ద్వారాలు తెరిచి ఉంటాయని చెప్పేసి దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు. కానీ మానవుడికి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఏ ప్రాబ్లం వస్తుందో తెలీదు. అదే ఆ గ్రహణం రోజున వాళ్ళు మూసేస్తారు. టీవీల్లో కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. రేపు నుంచి గ్రహణం అంటే సాయంత్రం నుంచే ఆ దేవాలయాలు మూసేస్తూ ఉంటారు. మరి మానవుడికి కష్టం వస్తే ఆ గుడి గడిగలు గంట కొడితే తొలిపేస్తారా? కానీ మన దేవుడు ఏమని సెలవిచ్చుచున్నాడు అంటే కనుక నిరంతరము నీ కొరకు నేను కునుకను నిద్రపోను, నా దేవాలయపు ద్వారాలు నిరంతరము కూడా నీ కొరకు తెరిచి ఉంటాయి, ప్రార్థన ఆలకించు వాడును నేనని చెప్పేసి దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఒక టైంలో ఒక ఇద్దరు వ్యక్తులకు పోటీ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు వ్యక్తులు కాదు, కొంత జన సమూహము, యువతలో ఒక వ్యక్తి. ఎవరి వాళ్ళు చెప్పాలి? ఏలియా, బయలు దేవతలను ఆరాధించే ఎవరు? జన సమూహము. ఆ జన సమూహము సుమారుగా మనం చూసినట్లయితే 850 మంది ఉంటారు ఆ జన సమూహము. వీరికి ఏలియా గారికి మధ్య ఏం జరిగింది? ఒక పోటీ జరిగింది. ఏంటి ఆ పోటీ తెలుసా మీకు? ఆ పోటీ ఏంటంటే కనుక ఒక పెద్ద బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠం కట్టి అక్కడ ఏం పెట్టారు? దూడను పెట్టారు. కట్లు శుభ్రంగా బేర్చిన తర్వాత ఏంటంటే కనుక మీ దేవుడు గొప్పవాడా, మా దేవుడు గొప్పవాడా అని చెప్పేసి, మీరే ఎక్కువ జనాభా ఉన్నారు కదా, మొదట మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి వారికి అవకాశం ఇచ్చారా? ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే కనుక ఉదయం మొదలు పెట్టారు. ఉదయం నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. మధ్యాహ్నం అయిపోయింది, నో రెస్పాన్స్. ఇంకా సరే మధ్యాహ్నం అయిపోయింది కదా అని చెప్పేసి వారు మధ్యాహ్నం నుంచి ఇంకా గట్టిగా రావడం మొదలు పెట్టారు. ఒకరితేనే చాలా ఎక్కువగా ఉంటది. 850 మంది, సుమారుగా 850 మంది అడుగుతూ మొదలు పెడితే ఎలా ఉంటది అంటారు? ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోయి ఉంటది మొత్తం. అయితే 850 మంది కూడా మధ్యాహ్నం నుంచి ఎడుతూ మొదలు పెట్టారు. నో రెస్పాన్స్. సాయంత్రం అయిపోతుంది, సమయం అయిపోతుంది. సమయం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేశారంటే కనుక ఎవరు? ఏలియా గారు ఏం చేశారు? వారిని రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. మీ దేవుడికి వినిపించట్లేదా?
ఇంకా గట్టిగా అరవండి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కనుక అప్పుడు ఏం చేయడం మొదలు పెట్టారంటే కనుక వాళ్ళకి ఒక ఆచారం ఉంటుంది. ఆచారం ఏంటంటే కనుక రక్తంతో కోసుకుని రక్తంతో మాట్లాడడం లేదా రక్తంతో కొన్ని కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు. అప్పటికీ కూడా వాళ్ళు దేవుడికి వినిపించట్లేదా అని చెప్పేసి ఇంకా రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఆగండి అని చెప్పేసి ఈయన ప్రార్థించడం మొదలు పెట్టారు. ఈయన ప్రార్థించడం మొదలు పెట్టిన తర్వాత ఆకాశం నుంచి అగ్ని గంధకం వచ్చి ఏమైంది, అక్కడ దహించి వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. నీవు ఆరాధించే దేవుడు సజీవమైన దేవుడై ఉన్నాడు కనుక నీవు ప్రార్థిస్తే ఆయన నిత్యము కూడా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి దేవుడు సెలవిచ్చున్నాడు. మీరు ప్రార్థించగా జవాబు ఏమైనా ఉందా, ఏదైనా లేదు అని చెప్పేసి దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మరొక మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. అందులోనే ఒక వ్యక్తి ప్రార్థించగా సూర్యుడు ఆగిపోయాడు. ఎవరా వ్యక్తి? యెహోషువ. కేవలం ఒక వ్యక్తి ప్రార్థన బట్టే దేవుడు ఏం చేస్తాడు, సూర్యుడిని ఆపేసినట్లు మనం చూస్తుంటాం. కేవలం సూర్యుడు ఆగిపోతే సూర్యుడే ఆగిపోతాడా? సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలన్నీ ఆగిపోతే దాంతో పాటు భూమి కూడా ఆగిపోతూ ఉంటది. కేవలం సూర్యుడు మాత్రమే ఆగిపోవడం కాదు, కానీ మనం సైన్స్ చదివితే అదంతా కూడా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుడు పరిష్కరించని సమస్య ఏదైనా ఉందా? దేవుడు పరిష్కరించని సమస్య ఏదైనా ఉందా అని మనం పరిశీలించినట్లయితే అనేక సందర్భాల్లో మానవుడికి అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి, అనేక సార్లు అనేక చిక్కుల్లో పడిపోతూ ఉంటారు. ఇక ఈ సమస్యకు పరిష్కారమా లేదా, లేదా ఈ సమస్యకి విడుదల లేదా అని చెప్పేసి మానవుడు కృంగిపోతున్న సమయాల్లో దేవుడు తన అద్భుతమైన కార్యాల ద్వారా ఆ సమస్యల నుంచి పరిష్కారం కలుగజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియా మహారాజు గురించి మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుతున్నాను. హిజ్కియా మహారాజు గారు మనం చూసినట్లయితే యోధా దేశాన్ని అంతటినీ కూడా పాలిస్తూ ఉండేవారు. ఈ యోధా దేశాన్ని పాలిస్తున్న సమయంలో అశూరీయులు వీరందరూ కూడా ఏం చేశారంటే కనుక ఐగుప్తు దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జయించుకుంటూ వచ్చేసారు. అయితే ఈ యోధా ప్రజలందరూ కూడా చాలా తక్కువ జనాభా కలిగిన వారు. వారిని చూస్తే, అశూరీయులను చూస్తేనే వాళ్ళు మహా క్రూరులై ఉంటారు. వారు మనం క్యాజువల్ గా చూసినట్లయితే ఏదైనా దేశాన్ని లేదా ఏదైనా రాజ్యాన్ని మనం స్వతంత్రించుకున్నప్పుడు ఆ రాజు ఏం చేస్తారంటే కనుక అక్కడ ఉన్న జనాన్నందరినీ కూడా తీసుకుపోయి వెట్టి చాకరీ చేస్తూ ఉంటారు. కానీ అశూరీయులు ఏం చేస్తారంటే కనుక ఆ జనాన్నందరినీ కూడా తీసుకెళ్లి ముక్కలుగా కోసేస్తూ ఉంటారు. వీళ్ళంతా క్రూరులు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ వార్త ఎవరికి అందింది? హిజ్కియా మహారాజు గారికి అందింది. ఎప్పుడైతే ఈ హిజ్కియా మహారాజు గారికి ఈ వార్త అందింది, ఆయన ఏం చేయడం మొదలు పెట్టాడంటే కనుక ఈ సమస్య నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఇంకా దానికి వేరే ఆప్షనే లేదు, ఎటువంటి ఆప్షన్ కూడా లేదు. వారిని జయించగలిగే సామర్థ్యం కూడా వీరికి లేదు. అయితే ఈయన ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెట్టాడో తెల్లారికే జవాబు వచ్చింది. ఆ పరిసర ప్రాంతాల్లో వీరందరూ కూడా యుద్ధ బేర్లు మోగించి ఆ ప్రదేశం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తర్వాత రోజు ఒక శబ్దం కూడా రావట్లేదు. ఒక శబ్దం కూడా రాని పరిస్థితుల్లో ఏంటి అని మనం పరిశీలించినట్లయితే సుమారుగా రాత్రికి రాత్రే దేవుడు 150,000 మందిని అశూరీయులను చంపివేసినట్లు ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. అయితే ఇదంతా మనం పరిశీలించినట్లయితే దేవుడు పరిష్కరించలేని సమస్య ఏదైనా ఉందా అంటే కనుక దేవుడు అన్ని సమస్యలను కూడా పరిష్కరించగలడు. కానీ ప్రార్థించే వంతు నీదై ఉంది. దేవుడు నీకు వాగ్దానం చేయుచున్నాడు. ఈ రోజు ఏమని వాగ్దానం చేయుచున్నాడు అంటే కనుక నీ సమస్యలన్నింటినీ కూడా నా ఎదుట పెట్టు, ఆ సమస్యలను పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బట్ నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియా మహారాజు గారు ఏమీ చేయలేని పరిస్థితి. ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఏం చేశారంటే కనుక కేవలం ప్రార్థన చేసినట్లే మనం చూస్తూ ఉంటాం. దేవుడికి ఆ సమస్యను అప్పగించారు. దేవుడు నా సమస్యను అప్పగించి దేవుడికి ఇక నా వల్ల ఏమీ కాదు, నేనైతే ఏమీ చేయలేను, కేవలం నీవు మాత్రమే చేయగలని చెప్పేసి ఆ సమస్యకు పరిష్కారము దేవుడు ఎదుట నెతకడం మొదలు పెట్టారు. కాబట్టి అక్కడ ఆ సమస్య తీరినట్లు మనం చూస్తుంటాం. అదే హిజ్కియా మహారాజు గారి గురించి మనం పరిశీలించినట్లయితే ఆయన జీవితంలో ఇంకో అద్భుతం కనిపిస్తూ ఉంటది. ఆయనకు ఒక మరణకరమైన రోగం సంభవించింది. అవునా? ఆ సమస్య నుంచి ఎవరైనా విడుదల చేయగలరా? ఒక ప్రవక్త వచ్చి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? మరికొద్ది దినాల్లో నువ్వు చనిపోతావు అని చెప్పేసి తెలియజేసినప్పుడు హిజ్కియా మహారాజు గారు ఏం చేస్తారు? ఆ సమస్య కూడా ఎక్కడ పరిష్కారం ఎదుర్కొన్నారు? దేవుడి వద్ద ఎదుర్కొన్నారు. ఇక్కడ మనం ఎన్ని కూడా చూసినట్లయితే ఈ సమస్యలన్నింటికీ కూడా ఏ మానవుడు కూడా, ఏ వ్యక్తి కూడా పరిష్కారం చూపించగలడంటారా? మరణకరమైన రోగం సంభవించినప్పుడు, మనిషి చనిపోతాడన్నప్పుడు ఇంకా మనుషులు ఏది చేయలేని పొజిషన్ లో, ఇంకా మనుషులకి సాధ్యం కాని పొజిషన్ లో ఇంకెవరు ఉంటారు? ఓన్లీ కేవలం దేవుడు మాత్రమే సాయం చేయగలడు. అనేక సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాము,
దేవుడు కొన్ని సందర్భాల్లో ఎవరు చేయని కార్యక్రమాలు, ఇంకెవ్వరూ నీ జీవితంలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఈ సమస్యకి ఇంకెవరో పరిష్కారం చూపించలేరు అనే పరిస్థితులు నీకు వచ్చినప్పుడు దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. దేవుడు ఒక్కసారి నీకు సహాయం చేయడం ప్రారంభించాడంటే గనక అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దే దేవుడినై ఉన్నా అని చెప్పేసి దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇక నాలుగవదిగా మనం పరిశీలించినట్లయితే, దేవుడు ఉజ్జీవింపలేని స్థలం ఏదైనా ఉందా? దేవుడు ఉజ్జీవింపలేని స్థలము ఏదైనా ఉందా? ఒకసారి వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం మనందరము కూడా పరిశీలించినట్లయితే, ఆయన అరణ్యంలో ఏమి చేయుచున్నారంట? చెప్పలే. ఎడారిలో నదులను పారజేయుచున్నారు, అరణ్యంలో త్రోవను సరళము చేయుచున్నారు. అంటే ఇక్కడ మనం చదవబడిన లేఖనం చూసినట్లయితే, అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, ఎలాంటి స్థలం అయినప్పటికీ కూడా, ఎలాంటి ప్రదేశం అయినప్పటికీ కూడా, దేవుడు ఒకసారి ఆ స్థలాన్ని కానీ, ఆ పరిస్థితిని కానీ, లేదా ఆ చర్చిని కానీ, నీ కుటుంబాన్ని కానీ దీవించడం మొదలు పెట్టాడంటే కనుక ఏమవుతుంది? నిత్యము కూడా ఎడారిలో జీవజ్వాలం ఎలాగైతే ప్రవహిస్తుందో నీ కుటుంబంలో ఆశీర్వాదం కూడా అలాగే ప్రవహిస్తుంది. నీవు ఏ సన్నిధిలో అయితే ఆరాధిస్తున్నావో ఆ సన్నిధిలో దేవుని ఆశీర్వాదం కూడా నిత్యము అలాగే నిలబడుతూ ఉంటది. ఏ స్థలంలో అయితే నీవు నిలబడ్డావో అదే స్థలంలో నీకు నిత్యము కూడా దేవుడు ఆశీర్వాదాలను కలగజేయవాడునై అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఏ స్థలాన్ని అయినప్పటికీ కూడా, అది ఎంత పాడైపోయిన స్థలం అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే కనుక మళ్ళీ తిరిగి ఉజ్జీవింపజేసే దేవుడినై ఉన్నానని చెప్పి దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ మందిర నిర్మాణంలో కూడా మనం అనేక సార్లు ప్రార్థించి ఉండుంటాం. కిరణ్ నాతో చెప్పి చాలాసార్లు బాధపడుతుండేవాడు. నేను ఎక్కడికైనా మెసేజ్ చెప్పడానికి వెళ్తే నా చర్చికి ఎవరైనా పిలవాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది అని చెప్పేసి కిరణ్ చాలాసార్లు చెప్తూ ఉండేవాడు. అయితే కిరణ్ నేను మా చర్చికి పిలిచి ఇంచుమించు ఇప్పటికి 2 years అయిపోతుంది ఆల్మోస్ట్. ఆ టైం నుంచి మేమందరము కూడా కలిసి వర్క్ చేయడం ప్రారంభించాము. కలిసి వర్క్ చేయడం ప్రారంభించిన తర్వాత దేవుడు కలిగజేసిన కృపను బట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకే 1 month లో ఆల్మోస్ట్ ఈ చర్చిని పూర్తి చేశాడు. ఈ విధంగా పూర్తి చేసిన తర్వాత కిరణ్ ఎక్కడైనా తడబడ్డాడంటే కనుక ఎక్కడ తడబడకుండా తన సువార్తను నిత్యము కూడా ఏం చేస్తున్నాడంటే కనుక వేగవంతం చేస్తూ వచ్చాడు. రీసెంట్ గా మొన్న జనవరి నెల నుంచి ఒక కార్యక్రమాన్ని మేమందరం కూడా ప్రారంభించాము. రివైవల్ సోల్ ఫర్ జీసస్, యేసు కొరకు పునర్జీవింపబడిన ఆత్మలు అని ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి ఎర్లీ మార్నింగ్ ఒక పాట, ఒక వాక్యము, ఒక వాగ్దానము, ఈవినింగ్ టైం ఒక వాక్య సందేశము అందించడం మేము ప్రారంభించాం. సుమారుగా ఆ గ్రూపులో ఇంచుమించు 130 మంది ఉన్నారు. ఆ 130 మందిలో కూడా ఇక్కడ చాలా మంది ఉండకపోవచ్చు. ఆ 130 మందిలో విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు ఉన్నారు. చాలా మంది ఆ గ్రూప్ లో దేవుని వాక్యాన్ని వింటూ అనుదినము కూడా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. అనేక మంది ఆ గ్రూప్ లో ప్రార్థనా ప్రేయర్ రిక్వెస్ట్లు కోరుతున్నారు. వాక్య సందేశం నిమిత్తం వారందరూ కూడా వారి జీవితాల్లో సంతోషాన్ని పొందుతున్నారు. ఇలా మేమందరం కూడా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దేవుని సువార్తను నిత్యము కూడా అందరికీ అందించాలని చెప్పేసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి మేము వర్క్ చేయడం జరుగుతుంది. అయితే దేవుడు ఆశీర్వదించండి. ఒక్కసారి కనుక ప్రారంభిస్తే అది ఏ స్థలమైనప్పటికీ కూడా, ఏ మానవుడైనప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిత్యము కూడా అభివృద్ధి కలగజేస్తూ ఉండేవాడు. ఎడారిలోనైనా నా జీవజాలాన్ని, నా నదులను పారజేయగలనని చెప్పేసి దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇక 5వదిగా మనం పరిశీలించినట్లయితే, దేవుడు రక్షించలేని మానవుడు ఎవడైనా ఉన్నాడా? చెప్పాలి. దేవుడు రక్షించలేని మానవుడు. ఇక మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము, నా భర్త ఇంకా మారడు, లేదా నా భార్య ఇక మారదు, నా పిల్లలు ఇక మారరు, నా కుమారుడు ఇక మారడు అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం మాటలు వింటూ ఉంటాం. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నీవు పరిపూర్ణంగా కనుక దేవుడి యొద్ద మొరపెడితే నిర్ణయించిన కాలంలో దేవుడు తగిన కాలం ముందు, తగిన సమయం ముందు ఏ విధంగా అయితే ప్రతిఫలం ఇస్తాడో, దేవుడు ఒకసారి నీ జీవితంలో వాగ్దానం చేస్తే కనుక ఎంత త్వరగా దాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడో,
అదే విధంగా దేవుడు రక్షించాలనుకుంటే గనక నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ విధంగా పడిపోయినప్పటికీ కూడా, ఎంత ఘోర పాపమైనప్పటికీ కూడా, నిన్ను సమాజం మొత్తం చేదరించినప్పటికీ కూడా, సమాజం మొత్తం నీ మీద ఉమ్ము వేసినప్పటికీ కూడా, నిన్ను ఎవరు ఆదరించినప్పటికీ కూడా, నిన్ను అనేక మంది దూషించినప్పటికీ కూడా దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. శిలువ మీద మనకు కనిపిస్తూ ఉంటది, అప్పటి వరకు అనేకమైన ఘోర పాపాలు చేసిన ఒక దొంగను కూడా దేవుడు క్షమించినట్లు మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? ఇంకా మరొక వ్యక్తి గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. పౌలుగా పిలువబడుతున్న సౌలు. అవునా? ఈయన పరిస్థితి ఏంటంటారు? తెలుసుగా, మీకు చాలాసార్లు వినే ఉంటారు. ఒకప్పుడు ఎవరతను? హింసకుడు, దోషకుడు. ఎవరైతే క్రీస్తుని ఆరాధించుచున్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించున్నారో, ఎవరైతే ప్రార్థనకి వెళ్తున్నారో, ఎవరైతే ఆయన పూజించుచున్నారో వారందరినీ కూడా ఏం చేసేవాడు? హింసించేవాడు, చంపేసేవాడు, రోమా సామ్రాజ్యానికి అప్పగించేవాడు. ఇవన్నీ కూడా అతను చేస్తూ ఉండేవాడు. దేవుని ప్రజల్నే హింసించిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? తిరిగి రక్షించి, ఏ ప్రజలనైతే హింసించాడో, ఏ ప్రజలనైతే దూషించాడో అదే ప్రజల్ని మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు నడిపించడానికి ఒక మార్గకుడిగా దేవుడు ఏర్పాటు చేసి రక్షించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎటువంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని అయినప్పటికీ కూడా దేవుడు ఒకసారి రక్షించాలని ఆశపడితే గనక దేవుడు రక్షించగలడు. రక్షించలేని మానవుడు ఏ ఒక్కడు కూడా లేడు. అందుకని ఈ రోజు మనకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే కనుక, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను ఎన్ని పాయింట్లు చెప్పాను ఈరోజు మీకు? 5 పాయింట్లు చెప్పాను. మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పాలి? దేవుడు వాగ్దానం చేయగా నెరవేరనిది ఏదైనా ఉన్నదా? రెండవది, దేవునికి ప్రార్థించగా జవాబు ఇవ్వని ప్రార్థన ఏదైనా ఉందా? మూడవది, దేవుడు పరిష్కరించలేని సమస్య ఏదైనా ఉందా? నాలుగవది, దేవుడు ఉజ్జీవింపలేని స్థలము ఏదైనా ఉందా? చివరగా 5వది, దేవుడు రక్షించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? చివరగా ఒక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనం. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చాలండి. ఈ చివరి 5వ పాయింట్లో ఈ లాస్ట్ మాటగా మనం పరిశీలించినట్లయితే ఎవరంటే రక్షకుడు? నేను నేనే యెహోవాను, రక్షకుడును. నిన్ను రక్షించగలిగిన సామర్థ్యం కేవలం ఎవరికి ఉందంటే కనుక దేవుడికి మాత్రమే ఉంది. నీవు ఆస్తిని సంపాదించవచ్చు, ఐశ్వర్యాన్ని సంపాదించవచ్చు, పిల్లల్ని సంపాదించవచ్చు, లేకపోతే మంచి ఉద్యోగాన్ని సంపాదించవచ్చు, మంచి పలుకుబడి సంపాదించవచ్చు, లేదా మంచి అధికారం సంపాదించవచ్చు. నీవు ఎన్ని సంపాదించినప్పటికీ కూడా నీ రక్షణ మాత్రం కేవలం దేవుడి దగ్గర మాత్రమే ఉంది. నిన్ను రక్షించగలిగిన సామర్థ్యం కేవలం దేవుడికి మాత్రమే ఉంది. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ రాత్రి కాలమందు నిన్ను రక్షించాలంటే అది సాధ్యమైనది కేవలం ప్రభువు అయిన దేవునికి మాత్రమే. మరి ఆయన రక్షించగలడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు నేను రక్షించబడడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. దేవుడికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే ఏ విధంగా ఆశీర్వదించగలడు. నీ స్థలాన్ని ఆశీర్వదించాలంటే ఏ విధంగా ఆశీర్వదించగలడు. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే ఆయన ఏ ప్రార్థనకైనా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. నీ సమస్యలన్నిటినీ కూడా నేను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను, జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి వాటన్నింటి నిమిత్తం నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ నేను ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరూ తలలో ఉంచుదాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగిన వారు మోకరిద్దాం. దేవుడు ఈ రాత్రికాల సమయమందు నీతో మాట్లాడుచున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పేసి దేవుడు మాట్లాడుచున్నాడు. అవును, నీ సమస్యలను పరిష్కరించే దేవుడు ఆయన. నీ జీవితంలో ఏదైతే కొద్దుగా ఉందో, నీ జీవితంలో ఏదైతే లేమి కలిగి ఉన్నావో, నీ జీవితంలో ఏదైతే నీకు తక్కువ కలిగి ఉందో దాన్ని తీసివేసి దేవుడు నీకు పరిపూర్ణమైన ఆనందాన్ని కలుగ చేయాలని దేవుడు ఆశపడుచున్నాడు. దేవుడు అబ్రహాం గారు సారా దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితంలో ప్రథమ ఫలము లేదా గర్భఫలం అనేది వారికి కొదువుగా ఉంది కాబట్టి దేవుడు చక్కటి కుమారుని అనుగ్రహించి చక్కటి వాగ్దానం ద్వారా వారిని ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు కూడా నీతో ఒక వాగ్దానం చేయాలని ఆశపడుచున్నాడు. ఈ 40 రోజులు పూర్తయ్యేలోపు నీవు ఏదైతే కోరుకొనిచున్నావు, దేవుని సన్నిధిలో దేని నిమిత్తమైతే నీవు ప్రార్థించుచున్నావు, దేవుని సన్నిధిలో దేని నిమిత్తమైతే నీవు గోజాడుచున్నావు, సమస్తము కూడా ఆయన ఎదుట
మొరపెట్టబడుచుందో ఆయన ఆ ప్రార్థనను ఆలకించి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీటిని రాత్రికాల సమయంలో ఆయన చూచుచున్నాడు. నీ ప్రార్థన ఆయన ఈ రాత్రికాల మంది చూచుచున్నాడు. ఎవరైతే ఇరుకు మార్గంలో ప్రవేశించి నా కొరకు ప్రార్థిస్తారో వారన్నిటినీ కూడా, వారి అక్కర్లన్నిటినీ కూడా తీర్చువాడనే అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చుతానని దేవుడు సెలవిచ్చున్నాడు. మొరపెట్టండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని నిమిత్తము, నీ సమస్యల నిమిత్తము, నీ కుటుంబం నిమిత్తము, నీ భర్త నిమిత్తము, నీ భార్య నిమిత్తము, నీవు ఏదైతే కోరుకొనిచున్నావో సమస్తము నిమిత్తము, నీ రక్షణ నిమిత్తము, ఇదే రక్షణ సమయము గనక మరొకసారి మనందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడు నీ కొరకు ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు కేవలం ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడంటే నిన్ను రక్షించడం కోసమే. ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడు గనక ఒకసారి మనందరము కూడా ప్రార్థిద్దాం. సర్వోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, నిత్యము వేవేల దూతలతోనూ సకల పరిశుద్ధులతోనూ పరిశుద్ధుడు 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 అని స్తుతించబడి పొగడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా కొద్ది మందిగా కూడి తండ్రి యేసయ్య ఇక్కడ ప్రార్థించుచున్నాము. ఎవరైతే తండ్రి యేసయ్య వారి బలహీనతల నిమిత్తము ప్రార్థించుచున్నారో, వారి సమస్యల నిమిత్తము ప్రార్థించుచున్నారు, వారి కుటుంబ లేమి నిమిత్తము ప్రార్థించుచున్నారు, వారి అప్పు నిమిత్తము ప్రార్థించుచున్నారు, వారి విద్య నిమిత్తము ప్రార్థించుచున్నారు, వారి ఉద్యోగాల నిమిత్తము ప్రార్థించుచున్నారు, వారి భర్తలు పిల్లల నిమిత్తము ప్రార్థించుచున్నారు. ప్రభా, వారందరి ప్రార్థన నిమిత్తము తండ్రి యేసయ్య ఈ రాత్రి కాల సమయంలో మేము ప్రార్థించుచున్నాము. ప్రతి ఒక్క ప్రార్థన కూడా నీ సన్నిధికి చేర్చబడుచుందని, ప్రతి ఒక్క ప్రార్థన కూడా నీవు వినుచున్నావని, ప్రతి ఒక్క ప్రార్థన కూడా నీవు ఆలకించుచున్నావని, ప్రతి ఒక్క ప్రార్థనకు కూడా నీవు జవాబు ఇచ్చుచున్నావని తండ్రి యేసయ్య మేము ఈ రాత్రి కాల సమయం మంది నమ్ముచున్నాము. నీవే కృప అనుగ్రహించి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నీ సెలవిచ్చుచున్నావు ప్రభా. ఆవగింజంత విశ్వాసం, కేవలం ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండెల్లి తండ్రి యేసయ్య సముద్రంలో పడమన్నా పడుతుందని సెలవిచ్చావు ప్రభా. అవును ప్రభా యేసయ్య, తండ్రి యేసయ్య ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా తండ్రి యేసయ్య, ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన సమస్యలు వచ్చినప్పటికీ కూడా తండ్రి యేసయ్య వారి సమస్యలన్నిటి నుంచి తొలగించావు ప్రభా. అవును ప్రభా యేసయ్య, తండ్రి యేసయ్య ఎరుకో గోడల్ని తండ్రి యేసయ్య నీవు వారికి రక్షించావు ప్రభా. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి తండ్రి యేసయ్య వారి మార్గాన్ని సరళము చేసిన దేవుడు ప్రభా. తండ్రి యేసయ్య ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేని నిమిత్తం అయితే మొరపెడుచున్నారు వాటన్నిటినీ కూడా తీర్చి నీ కృప వారి మీద అనుగ్రహించి ఈ ప్రార్థన ముగించిన వారి ఇంటికి వెళ్ళిచుండగా నీ కృపాక్షేమంలో అనుగ్రహించమని యేసు ప్రస్తుతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.